సత్యబాబు ఇంకా రాలేదేంటి? ఏంటి లేట్? అంటే పెళ్లి చూపులు కదా మేడం, సెలూన్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఫేషియల్ ఒకటే ఎందుకు, చేతికి పెడిక్యూర్, మూతికి లిప్స్టిక్ కూడా పెట్టించుకొని రావాల్సిందిగా. ఏంటి అత్తిల్ సత్యబాబు మీద పంచా? సర్లేండి మేడం, ఈడే మా బావా. నీకు చెప్పాను కదా మేడం అని చెప్పి, ఈవిడే. నమస్తే బ్రోకర్ అమ్మా. అంటే ఒరే, ఊర్లో పిలిచి ఇక్కడ బ్రోకర్ అనకూడదు, మ్యారేజ్ సంకల్టెంట్ అనాలి. సంకల్టెంట్ కాదు, కన్సల్టెంట్. అబ్బా ఏదోట్లేండి మేడం, మావాడు కూడా పెళ్లి చేస్తానికి అమ్మాయిని చూస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను చూసుకోవడం ఒక అమ్మాయి వస్తుంది కదా, మా ఇద్దరు ఎవరికి నచ్చితే అమ్మాయిని సెట్ చేసేయండి. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఎలా ఉంది ఐడియా? నా పేరు పులండి. ఏ అడవికి? అడవికి కాదండి, అంతర్వేదికి. అందుకే నన్ను అందరూ అంతర్వేది పులి అంటారండి. ఇప్పుడు నీకు పిల్లని చూడాలా, పులినే చూడాలా? పుల్లి అంటే అమ్మాయిని చూడండి. అయినా నీకు ఇప్పుడు కాదు, ముందు నీ ఫ్రెండ్కి చూసాక తర్వాత నీకు సెట్ చేస్తా. అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వచ్చిన అమ్మాయి నాకు నచ్చలేదు అనుకుందాం, వీడికి నచ్చింది అనుకుందాం, మీకే లాభం కదా. వీడి పేమెంట్ కూడా మీకు వచ్చేద్ది, అప్పుడు మీరు సెపరేట్ గా కష్టపడక్కలేదు కదా. ఇవేమన్నా బంతి భోజనాలు అనుకుంటున్నారా అందరికి కలిపి ఒకటేసారి పెట్టడానికి? అయినా 2 అబ్బాయిల్ని పంపిస్తే అమ్మాయికి ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది. ముందు అర్జెంట్ గా మీ ఫ్రెండ్ ఇక్కడ నుంచి పంపి. సరే మేడం, కోపడకండి. ఒరే నువ్వు పక్కన అడుకొని వచ్చేస్తాను. ఓకే బా, పదండి. హలో మేడం. హాయ్ అంబిక, ఇతనే నిన్ను చూసుకోవడానికి వచ్చాడు. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట వెయిట్ చేస్తాను. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాకు అసలు పెళ్లి చూపులు అంటే భయం, అందుకే మామూలు తెచ్చుకున్నాను. మీరేమానికి గెంటేశారు. సర్లే ఓ పని చేయండి, మీరు కూడా నా ఫ్రెండే కదా, ఈరోజు బ్రోకర్లా. సరే, సంకల్టెంట్లా కాకుండా నా ఫ్రెండ్లా ఉండండి, కూర్చోండి. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు సత్యబాబు గారు? పర్లేదు మేడం, కూర్చోండి. మీరు చూడ్డానికి అంకుల్లా ఉన్నారండి. మిమ్మల్నే అండి. నన్నా? నీకు చాలా హ్యాపీగా ఉంది కదా? సారీ అండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఏదైనా సరే మొహం మీదనే చెప్పేస్తా. ఓహో, మొహమ్మద్ ఉమ్మూసేస్తారనమాట. మీరు అలా అనకూడదని చెప్పే పొద్దున్నే సెలూన్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను, అయినా ఉపయోగం లేదు. మీ పేరు? అతిల్ సత్యబాబు. మీ పేరు? పిల్లి అంబిక. ఈ పిల్లికి మా పులిగడే కరెక్ట్. మీరు ఏం చేస్తుంటారండి? ఏం చేయనండి, ఖాళీగా ఉంటా, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఓ, మీరేం చేస్తుంటారండి? గూగుల్లో జాబ్ చేసామనండి. గూగుల్ మెయిన్ కంపెనీ ఆ ఫైర్ వాల్ క్రాక్ చేసి. సరే, నాకు కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదండి, ఖాళీగానే ఉన్నాను. అవునా, చాలా సూపర్ అండి, మన అభిరుచులు చాలా బాగా కలుస్తున్నాయి. మీ హ్యాబిట్స్ ఏంటండి? పళ్ళు తోకుండా పాలు తాగడం, ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు పడుకోవడం, ఇలాంటివి అనమాట. గుడ్ జోక్ అండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. అవును, మీరు నాకు నుంచి ఫోన్లో ఎక్కడికి వెళ్తున్నారు కదా, ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? లేదండి, మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చిన ఎదవాడంటే అత్తిల్ సత్యబాబు అని చెప్తున్నా. సారీ అండి, ఫీల్ అయ్యారా? అబ్బే, చెప్పా కదండి నేను ఇలాగే మొహం మీదనే చెప్పేస్తా అని. మహాప్రసాదం. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. మీ హ్యాబిట్స్ ఏంటండి? పార్టీస్, ట్రావెలింగ్, డాన్స్. అయ్య బాబోయ్, దీన్ని మెయింటైన్ చేయడం మన వల్ల అవుతుంది. చెప్పవే. ఆ ఎదవకు తగ్గ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తుంటే వాడినంత ఈజీగా వదిలేలా లేదు. సర్లే, నేను మళ్ళీ చేస్తాను. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? చెప్తాను. బాయ్ బెస్టీ, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు, అలాగే వాట్సాప్లో 1 టైం మెసేజ్ పెట్టి అమ్మాయిలు రాకుండా చాలండి. హో, మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారండి. మీరు నాకు ఓకే, నేను మీకు ఓకేనా? టైం కావాలి, ఆలోచించుకొని చెప్తా. ఇవన్నీ వద్దండి, ఏమున్నా సరే ఇప్పుడే చెప్పండి. నాకు కొంచెం టైం కావాలండి. ఇంత సడన్గా చెప్పండి ఎలాగా? నేను ఆలోచించుకొని చెప్తాను. లేదండి, ఎస్ ఆర్ నో ఇప్పుడే చెప్పండి. సారీ అండి, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అదేంటండి, మీరు వేరే అమ్మాయిని లవ్ చేస్తూ నన్ను ఎందుకు చూడడానికి వచ్చారు? నిజం చెప్తున్నానండి. అయితే చెప్పండి, మీరు ఎవరిని లవ్ చేస్తున్నారు? అది నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో కాదు, ఈ మహాలక్ష్మి గారే. ఏం మాట్లాడుతున్నావు సత్యబాబు? సారీ అంబిక. ఏది? అంబిక, అంబిక. పోతే పోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా సత్యబాబు? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అంటే నాకు అమ్మాయి నచ్చలేదు మేడం, ఎలా వదిలించుకోవాలో తెలియక మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పేశాను. సారీ మేడం. నీ వల్ల మా కంపెనీకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా?
అయినా నచ్చకపోతే మొహం మీద చెప్పొచ్చు కదా. మీ అమ్మాయిలాగా మొహమ్మద్ నో చెప్పడం మా అబ్బాయికి రాదండి. అయినా ఆ అమ్మాయి ఎందుకు నచ్చలేదు నీకు? నువ్వేమైనా పెద్ద గ్రీకు వీరుడు అనుకుంటున్నావా? 100 మంది అమ్మాయిలు నీకోసం లైన్లో నిలబడ్డానికి. నీకు ఒక జాబ్ లేదు, అందం లేదు, జిమ్ బాడీ లేదు, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఒక అమ్మాయి నీతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, మళ్ళీ నీ దగ్గరకు కూడా రాదు తెలుసా? అలాంటి నువ్వు ఒక అమ్మాయికి నచ్చితే తను నీకు నచ్చలేదని సొల్లు కబుర్లు చెప్తున్నావు. నీ పెళ్లి సెట్ చేసి నా పెళ్లి నుంచి తప్పించుకుందాం అనుకున్నావు, మొత్తం పాడు చేసావు. సారీ మేడం. అవును, ఇందాక మాటల మధ్యలో నా పెళ్లి చేసి మీ పెళ్లి తప్పించుకుందాం అన్నారు, అంటే ఏంటి? అదంతా నీకెందుకు? నోరు మూసుకొనుండు. సారీ మేడం. ఏంటి సారీ? ఇంకా నీకు మ్యాచెస్ చూడడం నా వల్ల కాదు. నువ్వు ఇంకెవరన్నా చూసుకో. బాయ్. నీకు పెళ్లి సెట్ చేయడం కంటే మా నాన్న చూపించిన చేసుకోవడం బెటర్. మేడం 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 సారీ మేడం. పక్కకు జరుగు సత్యబాబు, ఇంకా నేను భరించడం నా వల్ల కాదు. మేడం సారీ చెప్పాను కదా, మీరు నన్ను వదిలేస్తే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు మేడం. మా ఇంట్లో నా పెళ్లి చూసి చచ్చిపోతాం చెప్పి మా మొత్తమ్మ ఇంకా చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలు పాడు చేయకండి మేడం. ఇంక మీరు ఏం చెప్తే చేస్తాను. ఏ అమ్మాయిని చూపిస్తే అమ్మాయి మెల్ల తాళి కట్టేస్తాను. ఇవి కాళ్ళు చేతులు అనుకోండి. అవి చేతులే. సరే కాళ్ళు అనుకోండి. సరే ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి నేను ఏ అమ్మాయిని చూపించినా ఓకే చెప్పాను. దాని పక్క ప్రామిస్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పండి మేడం మీ అత్తిలి సత్యబాబు. ఏడ్చినట్టే. సరే పదండి. అంతర్వేది ఇద్దాం, భలే జరుగుతుందండి. ఇంత పెద్ద జైంట్ వీల్ సూపర్ ఉంటుందండి. ఆ అంబిక వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పేసి ఉంటది. ఇప్పుడు వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఒక్కసారి కూడా తలపోటు తెప్పించుకుంటూ ఉండవు కదా నువ్వు నాకు. మేడం అటు చూడండి. నేను ముందే అనుకున్నాను ఆ పిల్లి మా పులిగడిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అని. మీకు బోలంత ప్రాఫిట్. రండి. మేడం నాకు ఈ అబ్బాయి ఓకే. మా అమ్మ నాన్నకి చెప్పేస్తాను ఈ అబ్బాయి ఓకే అని. ఒరే ఈ గ్యాప్లో అమ్మని ఎప్పుడు పడగొట్టేశావరా? అక్కడ చూడు బా. మీకు దేవుడి మీద నమ్మకం ఉందండి? ఉందండి. మీ ఉంగరం భలే ఉందండి. నన్ను పెళ్లి చేసుకోపోతే దేవుడి మీద ఒట్టు. నీ కోపంలో అర్థం ఉంది బావా. మళ్ళీ నడు. నేను వెళ్ళిపోతున్నా. ఇంకా పార్టీ అవ్వలేదు కదా? పబ్లో పార్టీ అయితే రానని నేను చెప్పాను కదా నీకు. అయినా నీకోసం కేక్ కట్ చేసే వరకు ఉన్నా. నాకు అక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది, అందుకే వచ్చేసా. మరి ఉండక పబ్కి ఎవరైనా సారీ కట్టుకొని వస్తారా? ఈ టైంలో వెళ్తే రోడ్డు మీద కుక్కలే ఉంటాయి. ఉంటే నాకేమైనా భయమా? మహాలక్ష్మి ఇక్కడ, దేనికి భయపడదు. అయినా నా గురించి నేను చూసుకోగలను, నువ్వేం టెన్షన్ పడకు. హలో హలో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేంటి? ఇప్పుడు ఎలా? వెనక్కి వెళ్దామా? వద్దులే, ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా, కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తావు కదే. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టొక్కుబండి. షూ షూ షూ. ఎవ్వరూ లేరు. మధ్యలో ఈ కుక్కలు ఒకటి. అప్పటికీ వయసు చెప్తానే ఉంది కుక్కలుంటాయే వద్దే అని. నేనే వినిపించుకోలే. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ ఒకసారి ఇస్తారా? కాల్ చేసుకుంటాను. అక్క నంబర్ 9528 తర్వాత వైషు నంబర్ 82. అన్ని ఫోన్లోనే ఉన్నాయి, ఒక్క నంబర్ కూడా గుర్తులేదు. చేద్దామా వద్దా? బా, ఇప్పుడు ఎదవకు కాల్ చేయాలా? మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు కదా, తప్పదు.
హలో సత్యబాబు, నేను మహాలక్ష్మిని, మ్యారేజ్ కన్సల్టెంట్. హలో బ్రోకర్ గారు, అదే మ్యారేజ్ కన్సల్టెంట్ గారు. ఏంటి టైంలో కాల్ చేశారు? గుర్తొస్తున్నానా? ఏం లేదు సత్యబాబు, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఇక్కడ రోడ్ మీద ఆగిపోయి ఉన్నాను. నువ్వు కొంచెం రాగలవా? అయ్యో ఖచ్చితంగా వస్తానండి. ఎక్కడున్నారు? నేను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 12 సాయిబాబా టెంపుల్ పక్క సందులో ఉన్నా. అక్కడ ఉండండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే సత్యబాబు, థ్యాంక్ యూ. సారీ సత్యబాబు, ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు. ఎవరికి కాల్ చేద్దామన్నా నాకు వాళ్ళ నంబర్స్ గుర్తులేవు, అందుకే నీకు కాల్ చేశాను. అందుకే చెప్పాను మేడం, కావాల్సిన వాళ్ళ నంబర్లు ఫోన్లో కాదు బ్రెయిన్లో ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దు కానీ బ్రెయిన్ అవ్వదుగా. చూసారా అప్పుడు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఎలా యూజ్ అయిందో. వీడొకడు బుర్ర తినేస్తాడు. ఏంటేదో కొనుక్కుంటున్నారు? సర్లేండి మేడం, మీకు విషయం చెప్తాను, మీరేమనుకోకండి. ఏంటి? మీరు ఈ శారీలో చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ సత్యబాబు. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎంతకే? మణికొండ, పుప్పాలగూడ. అబ్బో, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. అవును, ఇందాక మీరు భయపడుతుంటే చూశాను. మీ కుక్కలంటే భయమా? నాకేం భయం లేదు. ఈ మహాలక్ష్మి దేనికి భయపడదు. అబ్బో, కోతంత ఉంటారు కానీ మీకు బాగా పొగరెక్కువండి. సారీ అండి, ఈ మమ్మీ చెప్పేసే జబ్బు ఇందాక పిల్లి అంటించింది. నాకేం పొగరలేదు. నాకు పొగరు అనుకునే వాళ్ళకే పొగరు. అబ్బో, ఏమైంది? తెలియట్లేదు మేడం, పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ముందే చూసుకోవాలి కదా సత్యబాబు. మీ స్కూటీ కూడా ఆగిపోయింది కదా, మీరు చూసుకోలేదా? అమ్మాయిని ఎక్కించుకోవడానికి వచ్చినప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. హలో, నేనేం డ్రైవర్గా రాలేదు. ఏదైనా హెల్పింగ్ నేచర్తో మీకు హెల్పింగ్ చేద్దామని వచ్చాను. ఆహా, ఫ్రెండ్ అన్నావు. అందుకే వచ్చాం. ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. బండి పక్కన పార్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. క్యాబ్లు కూడా బుక్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎలా? సర్లేండి, నడుద్దాం. క్యాబ్ బుక్ అయితే హ్యాపీయే కదా. అవును మేడం, ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే వెళ్ళేసి వచ్చా. మరొక్కళ్ళు వెళ్తున్నారేంటి? అదే నా కర్మ. సర్లేండి, తిన్నారా? తిన్నా. నేను కూడా తినేసా. పెళ్లి భోజనాలు. పెళ్లి భోజనాలా? ఎవరివి? మీ ఫ్రెండ్? అదేం లేదండి, వాట్సాప్ లో కూటి కోసం కోటి తిప్పలని మా ఎదలందరికి ఓ గ్రూప్ ఉందిలేండి. సిటీలో ఏ ఫంక్షన్ జరిగినా ఆ గ్రూప్ లో మెసేజ్ పెడతారు. మేమందరం గ్రూప్ కి వెళ్ళి అక్కడ తినేస్తాం అనమాట. వామ్మో, ఎలా వస్తారా బాబు మీకు ఈ ఐడియాలు? అబ్బాయిలం కదండి, అలా వచ్చేస్తాయి అంతే. అమ్మయ్యా, కబీ జో బాదల్ బాదలే ఎన్నెన్నో బాదలే బాదలే. బాబు, బాదం పాలు అమ్ముకునే వాళ్ళ ఏంటి నసా? పాట నచ్చలేదా? ఇంకోటి పాడతాను. కాదలే కాదలే ఎన్నెన్నో బాబోయ్, ఏం నచ్చగాడివిరా బాబు, నరకం చూపిస్తున్నావు. నిజం చెప్పు, ఆ బైక్ ఆగకపోయినా నువ్వే దాన్ని కావాలని ఆపేశావు కదా. ఇలా నడుస్తూ కబుర్లు చెప్తూ నన్ను పడేద్దామని. ఇవాళ ఈవినింగ్ క్యాఫేలో కూడా చెప్పావు నన్ను లవ్ చేస్తున్నావని. హలో, నువ్వేదో పెద్ద క్వీన్ ఎలిజబెత్ రాన్లే బిల్డప్ ఇవ్వకు. నా టేస్ట్ అంత వరస్ట్ ఏం కాదు. నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. ఇప్పటికైనా ఒప్పుకున్నావు. ఒక్కడికి కూడా దగ్గరకు వచ్చావంటే బాగోదు. ఈ గ్యాప్ మెయింటైన్ చేయి. సరే. వామ్మో, కుక్కలు. కుక్కలంటే భయం, మళ్ళీ రాణి లక్ష్మి బయట బిల్డప్ ఒకటి. నాకేం కుక్కలంటే భయం లేదు. ఆహా మేడం, కుక్క అదిగో మళ్ళీ వచ్చింది. మేడం, నాకు పెళ్లి కాలేదు, మీకు పెళ్లి కాలేదు. ఇంత అర్ధరాత్రి మీరు ఇంత దగ్గరగా ఉంటే ఏమన్నా అవుతుందని భయంగా ఉంది. ఎక్స్ట్రాలు చేయకు, మూసుకొని పద. మేడం, కాళ్ళనొప్పులు వచ్చేస్తున్నాయి, కాసేపు కూర్చుందాం. సరే. మేడం, ఇంత చిన్న వయసులో మ్యారేజ్ బ్యూరో పెట్టి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? మీ అబ్బాయిలు ఇంట్లో ప్రెషర్ వల్ల ఏదోటి చేయాలనుకుంటారు, కానీ మా అమ్మాయిలు పెళ్లి తప్పించుకోవడానికి ఏదోటి చేయాలనుకుంటారు. నిజమే మేడం. నీకోటి తెలుసా, మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తుంటే నేను ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి చాలా కష్టపడి మ్యారేజ్ బ్యూరో సెట్ చేసా తెలుసా? మేడం, మ్యారేజ్ బ్యూరోనే ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఆఖరికి కరోనా లాంటి పాండమిక్ వచ్చినా సరే,
నీలాగా పెళ్లి చేసుకోవాలనుకొని అమ్మాయి దొరకని గొర్రెలు చాలా మంది ఉంటారు. అందుకే ఈ బిజినెస్ స్టార్ట్ చేశా. అంటే మీరు పెళ్లి చేసుకోరా? ఎందుకు చేసుకోను? చేసుకుంటా. కానీ మా నాన్న చెప్పాడనో, మా బామ్మ చనిపోతుందనో, నాకు వయసు అయిపోతుందనో ఇలాంటి వాళ్ళలో పడి మాత్రం చేసుకోను. నాకు నిజంగా ఒక అబ్బాయి నచ్చి అతనితో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు చేసుకుంటా. మనకి పెళ్ళి జరగకూడదు, మనం పెళ్ళి చేసుకోవాలి. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. నిజమే మేడం. నేను కూడా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నానో నాకు అర్థం కావట్లేదు. మా నాన్న చెప్తున్నాడని ఏదో చేసుకుంటున్నాను అంతే. అబ్బో, పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది మేడం. భయమా? భయం ఎందుకు? ఆరోగ్యం బాగాలేనప్పుడే అమ్మ విలువ, ఆర్థికంగా బాగాలేనప్పుడే నాన్న విలువ తెలుస్తుంది అంటారు. అలాంటప్పుడు పెళ్ళయ్యాక ఈ రెండిట్లో ఏదొచ్చినా సరే మనకు తోడుకొండాల్సింది మన లైఫ్ పార్ట్నరే కదండి. అలాంటిది ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అంతెందుకు మేడం, మా ఊర్లో మొగుడు పిల్లలు బిగ్ బాస్ కంటెస్ట్ల కోసం కొట్టుకొని డివోర్స్ తీసుకున్నారు తెలుసా? తప్పే లేదు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని కలిసి ఉండడం కష్టం, కానీ విడిపోవడానికి కోర్టులో బోల్ దారులు ఉన్నాయి మేడం. మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం గురించే ఆలోచిస్తారు తప్ప పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని ఎలా చూసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరు. మేడం, అందరు అబ్బాయిలు అలా ఉండరు మేడం. మా అబ్బాయిలో కూడా మంచి అబ్బాయిలు ఉంటారు. మా ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు. మాకు కూడా తెలుసు మేడం ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో. అవునా? అయితే చెప్పు, నువ్వు నీ భార్యను ఎలా చూసుకుంటావు? మేడం, నేను అందరిలో సొల్లు కబుర్లు చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్తాను మేడం. నెలలో 25 రోజులు ఎలా చూసుకుంటానో తెలియదు, కానీ ఆ డేట్ వచ్చిన 5 రోజులు మాత్రం మహారాణిలా చూసుకుంటాను మేడం. ఎలా మేడం అంత నొప్పిని ఎలా భరిస్తారు మీరు? మీరంటే ఆడవాళ్ళు, నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. అమ్మాయిలకు నెలసరి నొప్పులు, అబ్బాయిలకు నెలాఖరు కప్పులు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది మేడం. సగం ప్రాబ్లమ్స్ అక్కడే తీరిపోతాయి. అయితే ఒక పని చేద్దామా? మా నెలసరి నొప్పులు మీరు తీసుకోండి, మీ నెలాఖరు అప్పులు మేము తీసుకుంటాం. అమ్మో, చాలా కష్టం అండి. అప్పులదే ఉంది మేడం, కొంచెం కష్టపడితే తీర్చేయచ్చు, కానీ మీరు అస్సలు భరించలేం. ఈ విషయంలో మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. చాలా బాగా మాట్లాడుతున్నావు సత్యబాబు. పర్లేదు, నువ్వు నేను అనుకున్నంత ఎదవ్వేం కాదు. మా అబ్బాయిలు అంతే మేడం. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఈడేంటర్ బుర్ర తినేస్తాడు అనిపిస్తుంది. మాతో అలా ట్రావెల్ అవుతూ ఉంటే పర్లేదు, ఈ నేను అనుకునేంత ఏదో కాదు అనిపిస్తుంది. కానీ మాతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే జడ్జ్ చేసేస్తారు. అదే మా బాధ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఊరికే అన్నారు. మరి ఆ కోట్ ఎవడు రాశాడు, కానీ ఖచ్చితంగా అబ్బాయితో రాసున్నాడు మేడం. సత్యబాబు, నీకు ఒక మంచి ఆఫర్. ఏంటి మేడం? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, అలాంటి అమ్మాయినే చూస్తా. వద్దులేండి మేడం, నాకు కావాల్సిన అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. అబ్బా చెప్పు సత్యబాబు, ట్రై చేద్దాం. మేడం, మేము మిడ్డీలు చెడ్డీలు వేసుకున్న అమ్మాయిని చూస్తాం మేడం. అమ్మాయిని చూసి పాప భలే ఉందనుకుంటాం. అదే అమ్మాయి నిండుగా చీర కట్టుకొని నుదుటి మీద బొట్టు పెట్టుకొని అలా నడిచొస్తుంటే చూసి బా అమ్మాయి దేవతలా ఉందనుకుంటాం. 2 చోట్ల మేమే మేడం, కానీ మీ కట్టుబొట్టు వల్ల మా థాట్ ప్రాసెస్ మారిపోతుంది. అలాంటి అమ్మాయి కావాలి మేడం. పిల్లలకి యూట్యూబ్లో వీడియోలు చూపించి అన్నం తినిపించే అమ్మ కన్నా చందమామని చూపించి చందమామ కథలు చెప్తూ గోరుమద్దలు తినిపించే అమ్మాయి కావాలి మేడం. ఇంగ్లీష్ సిరీస్లు, కొరియన్ సిరీస్లు చూసే అమ్మాయి కన్నా నా పక్కన కూర్చొని అమృతం సీరియల్ చూసే అమ్మాయి కావాలి మేడం. ట్రెండ్ అవుతున్న ర్యాప్ సాంగ్స్, పాప్ సాంగ్స్ వినడం కన్నా ఘంటసాల గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు కలిసి విందామన్న అమ్మాయి కావాలి. బైకుల మీద, కార్ల మీద తిరిగే అమ్మాయి కన్నా ఒకరి చేకలు పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కలిసి నడిచే అమ్మాయి కావాలి. నీది టెక్కు, నాది ఎంటెక్కు, ఇద్దరిలో నేను ఎక్కువ సంపాదిస్తున్నా ఇలా గొడవపడే అమ్మాయి కన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను తను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏం పర్లేదు ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకున్నాను ధైర్యం చెప్పే అమ్మాయి కావాలి మేడం. మేడం, నాకు జీవితం మీద పెద్దగా ఆశలేం లేవు మేడం. నాకు నన్ను ప్రేమించే అమ్మాయి, ప్రెజర్ లేని ఒక జాబు, నెలకో సినిమా, సంవత్సరానికో ట్రిప్పు, చిన్నిళ్ళు, అంతే మేడం. అంతకుమించి నాకేం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి, అలాంటి అమ్మాయి దొరుకుద్దా ఈ రోజుల్లో? అందుకే మీరు అడిగిన దాన్ని కామెడీగా ఆన్సర్లు ఇచ్చా. అమృతంలో పాట భలే ఉంటుంది కదా. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు